ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ మొదలైంది. ప్రేక్షకులకు ముక్కు ముఖం తెలియని కంటెస్టెంట్ల సంఖ్య ఈసారి ఎక్కువగా ఉంది. ఆయన ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మామూలేలే. కొన్నాళ్ళు పోతే వీళ్ళకే మళ్ళీ అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి. ఈసారైతే కంటెస్టెంట్లు మొదటి రోజుగానే గొడవలు పడ్డారు. ఆ విశేషాలేంటో సెప్టెంబర్ 2 నాటి ఎపిసోడ్ హైలైట్స్లో వినేయండి. ఆవేశంగా నాగమణి కంట. బిగ్ బాస్ లాంచింగ్ రోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు నాగార్జున. అడుగు పెట్టిన మొదటి రోజే ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ అనిల్ రావిపూడిని హౌస్లోకి పంపించి బాంబ్ పేల్చాడు. ఎవరిని బయటకు పంపిద్దామన్నప్పుడు మెజారిటీ జనాలు నాగమణి కంటకు ఓటేశారు. ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్ళగొట్టడం ఏంటని అతడిలో అగ్నిపర్వతం బద్దలైంది. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బిగ్ బాస్, మీరేమో ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అందరికీ నచ్చే వ్యూ. అయితే అనిల్ రావిపూడిది అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అందరూ. దీంతో అతడిని పంపించేయమని సూచించిన కంటెస్టెంట్లు తనను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మనోడు తగ్గేదేలే అన్నట్లుగా కోపాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఇకపోతే బాత్రూంలో శేఖర్ భాష అందరికీ నచ్చే వ్యూ. ఐ లవ్ యూ అనడంలో గలగలా మాట్లాడే బేబక్క సైతం అవాక్కైపోయింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? తర్వాత కిచెన్ టీంలో ఉన్న ఆర్జీవీ బ్యూటీ సోనియా ఎవరికీ బాధ్యత లేదంటూ అందరిపైన రంకలేసింది. ఆరెంజ్ తో గేమ్ ఆడిన వారెవరూ ఆ పండ్లు తినడానికి వీల్లేదంటూ కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దీంతో భాషకు ఒళ్ళు మండింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు అంటూ తనపై ఫైర్ అయ్యారు. తర్వాత కాసేపటికి కూల్ అయిపోయి మళ్ళీ మామూలుగానే ఇద్దరు మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ ట్విస్ట్. ఈసారి కెప్టెన్ కు బదులుగా ఇంటికి ముగ్గురు కంటెస్టెంట్లు చీఫ్లుగా ఉంటారన్నది బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. షో లాంచింగ్ రోజు పెట్టిన గేమ్స్ లో గెలిచిన నిఖిల్, యష్మి, శేఖర్ భాష, పృథ్వీ, నైనిక, బేబక్క చీఫ్ పదవి కోసం పోటీ పడినట్లుగా ప్రకటించారు. వీరికి పట్టుకొని ఉండండి, వదలకండి అనే టాస్క్ ఇచ్చాడు మూడో చీఫ్ గా. ఈ గేమ్ లో ఎక్కువసేపు తాడును పట్టుకొని ఉన్న నిఖిల్ మొట్టమొదటి చీఫ్ గా నిలిచాడు. రెండవ గేమ్ లో నైనిక గెలిచి రెండవ చీఫ్ గా నిలిచింది. యష్మి, బేబక్క, అఫ్రిది, భాషాలలో ఒకరిని మూడో చీఫ్ గా సెలెక్ట్ చేయాలంటూ నిఖిల్, నైనికాలకే నిర్ణయాన్ని వదిలేశాడు బిగ్ బాస్. అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ తన ఫ్రెండ్ యష్మిని చీఫ్ గా ఎంపిక చేశారు. గొడవకు దిగిన సోనియా అఫ్రీదికి బదులు యష్మిని సెలెక్ట్ చేయడంపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫ్రెండ్షిప్ ను పక్కన పెట్టి నిజంగా అర్హులైన వారిని సెలెక్ట్ చేయాలంటూ గొడవకు దిగింది. ఆల్రెడీ చీఫ్ గా ప్రకటించాక మధ్యలో నీ గొడవేంటని సోనియా మీద గరమైంది యష్మి. అలా ఈ రోజు ఎపిసోడ్ వేడివేడిగానే ముగిసిపోయింది. నేటి గొడవలే రేపటి నామినేషన్ కు దారి తీయనున్నాయి.